హలో గైస్, ఈరోజు మనం క్యారెట్ రైస్ చేసుకుందాం. క్యారెట్ రైస్కి కావాల్సిన పదార్థాలు: పువ్వు, దాల్చిన చెక్క, గార్లిక్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, ఎంటీఆర్ సాంబార్ పౌడర్ అన్నమాట, క్యారెట్ తురుము, రైస్ అన్నమాట. ముందుగా స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పోసి అందులో చెక్క, అనాస పువ్వు వేయాలి. దాని తర్వాత గార్లిక్, ఉల్లిపాయలు, ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని కలపాలి. దాంట్లోకి మనము క్యారెట్ తురుము వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు, చల్లారిన అన్నము వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ సాంబార్ పొడి వేయాలి. ఇది బాస్మతి రైస్తో చేస్తే ఇంకా బాగా వస్తుంది, కాకపోతే నార్మల్ రైస్తో చేసాము మేము. మీకు ఇష్టం ఉంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోండి. దీన్ని లో ఫ్లేమ్లో రైస్ని ఇలానే వేడి చేసుకోవాలన్నమాట. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. దాని తర్వాత మీకు కావాలంటే లెమన్ కూడా వేసుకోండి, లెమన్ కూడా పిండుకోండి. సింపుల్ టేస్టీ క్యారెట్ రైస్ రెడీ అనమాట. సో సింపుల్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ రెడీ అనమాట. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, క్యారెట్ తినని వాళ్ళు కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.